అరుణాచలం చాలామంది చూసింటారు. కానీ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలో మీకు తెలుసా? దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు చుట్టూ కొన్ని హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. రెడ్ అరుణాచలం హిల్స్ అనేసి. ఓకే, అప్పుడు మీకు కొన్ని 8 అష్టలింగాలు కనిపిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య అనేసి. ఇందులో వాయులింగం అంటే ఏంటి అంటే మనకి ప్యూరిటీ అనమాట. నైరుతి అంటే మన హెల్త్ బ్యాలెన్స్ చేయడానికి. యమలింగం అంటే మన ఫియర్ని పోగొట్టడానికి, కర్మ ఫలాలు తగ్గించుకోవడానికి, నెగిటివ్ కర్మస్ మనకు రాకుండా ఉండడానికి. అగ్నిలింగం, దాన్నే అరుణాచలం లింగం అంటాం మనం. అగ్నిలింగమే మనం అరుణాచలంలో మెయిన్గా చూస్తూ ఉంటాం. కానీ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ 8 అష్టలింగాలు చూస్తారనమాట. అందుకనే గిరి ప్రదక్షిణ చేసి చాలామంది మెయిన్ టెంపుల్కి వెళ్తారు. దట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ అరుణాచలం.